భర్తకి ఏ మాటలు ఇష్టమో ఆ మాటలు మాట్లాడి మళ్ళీ వాడు తేరుకునేలా చేసేది భార్యేనండి, అనుమానం వెళ్ళా. అందుకే భార్యలను కూడా కోరుతున్నానమ్మా, వ్యాపారంలో నష్టపోయినా, ఉద్యోగం కోల్పోయినా, వ్యవసాయం పంట నష్టమైనా ఏం అనకండి దయచేసి, అది జరిగింది అంతే. ఎక్కడ అంతగా ఏమిటో ఇలాగ 2 ఏళ్ల బట్టి వ్యాపారంలో నష్టమే వస్తుంది, నష్టం పోనివయ్యా ఇంకో వ్యాపారం చేసుకుంటాం, నీకెందుకు ఉన్న డబ్బుతో కుటుంబాన్ని నడిపే పూచి నాది అని భార్య కనుక అనగలిగితే ఆ భార్యకి నమస్కారం చేయాలమ్మా, అంతకంటే ఏమక్కర్లేదు. అలా అనరుగా, మన దృష్టి అలా ఉండదు. మనం ఎందులో చేయట్టినామంటే అని చెప్తారు, అది చేసావు అది పోయింది, ఇది చేసావు ఇది పోయింది, ఎందులో చేయట్టినామంటే మా నాన్న పిచ్చోడు నా చెయ్యి నీ చేతిలో పెట్టాడు అంటాడు. మరి ఆయన పెట్టాడు కదా, మీరు ఈ మాట అంటే ఇంకా మగాళ్ళు వేస్తాడా? చచ్చూరుకుంటాడు వాడు. భార్య కూడా ఇంత మాట ఉంది. ప్రపంచం అంతా సత్కరించినా భార్య అవమానిస్తే భర్త తట్టుకోలేడండి. ప్రపంచం అంతా అగౌరవించినా భార్య తన ఒళ్ళో పట్టుకోబట్టుకుని కొడుకులాగా లాలిస్తే ఆ భర్త లేచి నిలబడతాడమ్మా, అనుమానం లేదు, అనుమానం లేదు అక్కడ. అదే చెబుతున్నాడు వ్యాసుడు. భవంత్యేతా ప్రియం వదాక, అంతకు మించి ఇష్టమైన మాటలు మాట్లాడేవాళ్ళు ఎవరుంటారయ్యా? సత్యం బద్దలు కొట్టి చెప్పడం కాదండి, సంసారంలో ఇష్టంగా మాట్లాడాలి. సంసారంలో సత్యభాషణ ముఖ్యం కాదు, సరస భాషణ ముఖ్యం. అందులో పెద్ద అబద్ధాలు వచ్చి అవధర్మరాజ్యం శిక్షించడు. ఇక్కడ అంత నిక్కచ్చిగా మాట్లాడాల్సిన పని అక్కడ ఏం లేదు. ఇక్కడ నిక్కచ్చిగా అంటే ముక్కుసూటిగా మాట్లాడితే ముక్కు బద్దలైపోతుంది సంసారంలో. అలా మాట్లాడకూడదు, ఎలా నచ్చుతుందో అలా మాట్లాడాలి. సత్యాన్నే నచ్చే విధంగా చెప్పాలి. దాన్ని ఋతం అంటారు వేదంలో. ఋతం బ్రూయాత్ ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి. ఇది వేదంలో మాట. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి. సత్యం అంటే నిక్కచ్చిగా ఉన్నదో అన్నట్టు చెప్పడం, ఋతం అంటే ఎలా చెబితే ఎదుటివాడికి నచ్చుతుందో అలా చెప్పడం. రెండూ నేర్చుకోవాలి వేదం. అస్తమాను బద్దలు కొట్టి మాట్లాడక, అది వాడికి నచ్చే విధంగా చెప్పు.